భార్య భర్త కథ. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చెయ్యి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలని అన్నాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు భర్త, నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. భార్య ఎందుకు అని మామూలుగా అడిగింది. భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమి ఇవ్వలేదు. భార్య ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో, అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలనుకుంది. భర్తని గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. భర్త నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపై ప్రేమ లేదు. భార్య ఆ మాటలు విన్న తను చాలా బాధపడింది. ఒక నిమిషం ఏమి అవుతుందో తనకి అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకునేందుకు, నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కారు, నా సంస్థలో 30% వాటా ఇస్తానని అగ్రిమెంట్ పేపర్లు తనకిచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్ని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చేయలేదు. కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగడం వల్ల బాగా అలిసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించిన కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతను నుండి ఏమీ కోరుకోవడం లేదు. కానీ విడాకులు ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని 1 నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతన్ని గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమెకి మతిపోయింది అని అనుకున్నాడు. వాళ్ళు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరికే కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు. ఆమె బిగారుగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుందని జాను అతనితో అంది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి, అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మెట్టుతనంగా అనిపించింది. ఏయ్ నాన్న అమ్మను ఎత్తుకున్నాడని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకొని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది, మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు.
అతను ఆఫీస్కి వెళ్తున్నాడని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీసు బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీసుకు ఒకడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. రెండవ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలిగ్గా అనిపించింది. ఆమె తన తల గుండెను తాకుతుంది. ఆమె దగ్గర సువాసన అతనికి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యని గమనించడం లేదని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహ మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను 10 సంవత్సరాలు జీవించిన దాన్ని అతనికి అనిపించింది. 5వ రోజున మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జానుకు చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళడం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్సు వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది, కానీ ఒక డ్రెస్సు కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్సు కూడా తనకి లూజుగానే ఉంది. అప్పుడు అతనికి అర్థమయ్యింది తాను చాలా సన్నగయిందని. అందుకే అతను తనని తేలిగ్గా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలను తాకింది. ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చిందని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులానే అతను ఆమెని ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాలుకి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా, సహజంగా వేసింది. అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు, అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలిగ్గా ఉండడం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కొక్క అడుగు వేయడానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు, మన జీవితంలో సన్నిహితం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోరు కూడా వేయకుండా ఆఫీసు లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అవుతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు. జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చెయ్యి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చెయ్యిని తీసి, సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగ్గా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియదు. మేము ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకోలేదు. అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకువెళ్ళడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తాను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని. అచ్చం మా పెళ్లి రోజులానే. జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటకు పంపి తలుపు వేసింది. ఇక అతను ఇంటికి వెళుతూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం పేపర్ బుక్ ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏమి రాయాలని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మొయ్యాలని అనుకుంటున్నానని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక పేపర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి.
తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది. తాను జానుతో బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తాను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వల్ల సంసారం మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి తనను సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితంలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే మాత్రమే, కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించి చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం, సన్నిహితం పెరుగుతుంది. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏమి చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా అన్ని వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందామన్నా వాళ్ళు మనతో ఉండరు. చాలామంది కేవలం అబద్ధాల వల్ల విడిపోతున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.